బాల్నగర్ డివిజన్ లో ఆయన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. అనంతరం బాలనగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ లోనే ప్రతి ఇంటికి నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, తెలంగాణని దేశంలోని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిపెట్టే నాయకుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని తెలిపారు. అభివృద్ధి చేయడం చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలనే గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పారు. అక్కడ నుంచి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ నుంచి చూద్దాం, ప్లాన్ వాటర్ సమస్య చాలా ఉంది ఇక్కడ. డైలీ 70 lakhs పాతే కాకుండా దీన్ని 50 మనం ఇచ్చిన ఇతర ముఖ్యాలు ఇచ్చిన కాకుండా ఒక్కగా రూపంగా ఇండియా ఇచ్చినాయి. ఇది ఇచ్చిన వాళ్ళకి సాంక్షన్ అలాగే 7 lakhs నాకు ముగ్గురు కలిసి 3 కోట్ల ఆడియో వీడియో జరిగింది. 1 కోట్ల పైప్ లైన్స్ సరిపడ్డ కాలంలో ఎందుకు చేస్తుందో అర్థం కాదు. ఎందుకు ప్రాబ్లమ్ సరిపడడానికి 3-4 ఇమీడియట్గా సరిపడడానికి వెళ్ళి మీ కలెక్టర్ గారిని పర్మిషన్ ఇవ్వడం ద్వారా బ్రహ్మాండమైన హాస్పిటల్ 50 పడక హాస్పిటల్ కట్టిస్తానంటే మీకు పర్మిషన్ తెచ్చుకోగలుగుతుంది. మీ టీచర్ హాస్పిటల్ సరిపో మొన్నే బిడ్డలు తల్లిదండ్రులు అంబులెన్స్ 2 అంబులెన్స్ ఇస్తే మీరు ఈరోజు వాడుకుంటారు. 44 లక్షల రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి అంబులెన్స్ ఇచ్చిన బాగాలు కొట్టి కుక్కటిపల్లికి వస్తే దాన్ని ఉపయోగించుకుంటారు. రోడ్డు మీద ఇవన్నీ కూడా మీరు చేస్తే ఏదైనా ప్రభుత్వం సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కలెక్టర్కి ఒక 100 సార్లు చెప్పారు. 100 కోట్ల ప్రాపర్టీని అయినా తీసుకోవద్దా మంచి ప్రజలకు ఉపయోగపడుతుందంటే అది చేయడు. 1 కోట్ల 150 పడగల హాస్పిటల్ ఉంది, దానికి 66 కోట్లు శాంక్షన్ చేసిన టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ అలాట్ అయిపోయింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పంచనామా చేసుకుంటే అంటే దాన్ని ఫస్ట్ మీ కలెక్టర్తో మాట్లాడిన తల్లి కలెక్టరే దమ ఖరాబీ కాదు. అర్థమైందా? ఇంకా 34,000 ఇళ్ళు ఉన్నాయి. 34,000 10,000 ఇళ్ళు మూసినది మొదలుపెట్టారు. ఉన్నాయి ఇంక 22,000 ఇళ్ళు. ఆ 22 32,000 ఇళ్ళు కూడా ఎక్కడ కూడా ఇంకా ఫినిషింగ్ కాలేవు, స్లాబ్ అయి ఉన్నాయి. దాని మీద గ్యారంటీ చెప్పండి. డబుల్ బెడ్రూమ్ అనే మాట ఎక్కువ ఉండదు. 90% మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ లో 1,40,000 మంది మీ డబుల్ బెడ్రూమ్ కంప్లీషన్ పెడుతున్నారు. మీరు క్లారిటీ ఏంటి దయచేసి, ఎందుకంటే వాళ్ళు వచ్చి సార్ మా డబుల్ బెడ్రూమ్ వచ్చేది సార్ రిసిప్ట్ తీసుకొని వస్తున్నారు. అది అమ్మాయిలు ప్రజలను మోసం చేయగలరు. ఇచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పారు. దాంట్లో రాజీవ్ భూగర్భం వచ్చిన ఇంద్రమ్మాయిలు వచ్చిన పాతగా ఇప్పుడు ఇందిరానగర్ ఉంది. ఇక్కడ ఈ బాలాటి ఇందిరానగర్ ఉంది కదా, ఇందిరానగర్ లో 960 మందికి రాజీవ్ భూగర్భం కింద ఇండిక్షన్ 2000 వాళ్ళ ముగ్గురికి కూడా రాదు. మీ లెక్క ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ సెకండ్ వాళ్ళకి ఎట్లా వస్తున్నారు అప్లికేషన్ తీసుకున్నాం. రాజీవ్ గాంధీ సరిపడ గాంధీ ఉంది 550 జీవో కింద 2001లో సరిపడ గాంధీ పట్టాలు ఇస్తుంది. అది సిటీ ల్యాండ్, దాన్ని మీరు ఇవ్వలేదు.
మీరు కొన్ని విషయాలను క్లారిటీ చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అయితే ప్రజలేమో ఒక్కసారి వచ్చి మీరు పడిపోతారు. మీటింగ్ అంతా నానేమన్నా నేను క్లారిటీ ఎప్పుడు క్లారిటీ ఇస్తా, ఉన్న మాసాలు చెప్తా, మీరు క్లారిటీ అయ్యండి. ఏ ఒక్కరు క్లారిటీగా వస్తుంది, లోడింగ్ చేస్తున్నాం, అయిపోతుంది, ఇది అయిపోతుంది, దయచేసి చెప్పకండి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇల్లు అనుకుంటారు వాళ్ళు, డబల్ బెడ్రూమ్ అనుకుంటారు వాళ్ళు. మీరు స్టేట్మెంట్లో మీరు తీసుకున్నారో తెలిసిందో ఎవరితో స్టేట్మెంట్ చేయండి. మీరు ఏం చేస్తాం, అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ వల్ల మెసేజ్ పెట్టుడు, మీ ఫైల్ మాకు వచ్చింది, మీకు ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నారు, నా దగ్గర వచ్చింది, అప్పుడు నడుస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు అనుకుంటారు. ఇలా ఇళ్ళకి ఎట్లా వస్తున్నారు అని వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసే వరకే నాకు ఇల్లు వచ్చిందని బాధపడుతున్నారు. ఫస్ట్ ఆర్టీలు సీనియర్ ఆర్టీలు ఆర్టీలు మన దగ్గర సమీక ప్రెసిడెంట్ వాళ్ళని ఒకసారి శిక్షణ పెట్టాడు. వాళ్ళు చెప్పుకుంటారు కావాలి. ఆర్టీలు చెప్పలేకపోతున్నాం, ఇంకేం చెప్పాలి, సమీక ప్రెసిడెంట్ చెప్పలేకపోతున్నాం. పొద్దున మీరు ఎవరు పంపిస్తున్నారు, ఆర్పీలో పంపిస్తున్నారు ఇంటింటికి. రేపు పొద్దున ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఆర్పీలో వద్ద పబ్లిక్ మీరు రాసి పెట్టుకోండి. ఆర్పీలో కూడా చెప్తుంది, మీరు కరెక్ట్ క్లారిటీ తీసుకొని ఆర్పీలు ఇన్వాల్వ్మెంట్ కానీ దొంగమాడలు దొంగమాడలు నా కాన్సెప్ట్ చెప్పకండి దయచేసి. క్లారిటీ ఇవ్వండి, ఇచ్చేది ఉంటే సంతోషపడదాం, మనం ఇవ్వాలంటే సంతోషపడదాం. కానీ అబద్ధాలు చెప్పేసి మేము ఇచ్చేస్తున్నాము 1,00,000 అక్కడ మేము కొట్టుకోక బాధగా కొట్టుకోకుండా లక్ష్యంగా అవుతుంది. ఒక ఇల్లు కట్టకపోతుంది. ఒక గుమ్మడిపల్లి కాన్సెన్స్ 1,40,000 ఈ రోజున మీరు అప్లికేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 700 లక్షల మంది ఆ రోజు శిక్షణ డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం గుమ్మడిపల్లి కాన్సెన్స్ 44,000 మంది పెట్టుకున్నాం. మనం ఇచ్చిన 2,000 ఏడికే ఇస్తామో ఎక్కడికే ఇస్తాం, అమ్మతో చెప్పకండి. నేను చెప్పి బస్సులు తీసుకొస్తాయి, మీకు రాకపోతే మీకు స్కీమ్ రాదు, మీకు డబల్ బెడ్రూమ్ రాదు, ఎప్పటికైనా ఇస్తాం. ఇంత 3 నెలల 3 ఏళ్ళ ఇస్తాం. ఓకే సార్, అంటే మీరు